వెల్కమ్ టు ఎండి లెర్నింగ్ ఛానల్. ఈ వీడియో ద్వారా ఏపీడిఎస్సి సిలబస్లో న్యూగా యాడ్ చేయబడిన సబ్జెక్ట్ ఐసిటి పార్ట్ ఏ గురించి క్లుప్తంగా తెలుసుకుందాము. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టీచింగ్ అండ్ లెర్నింగ్ విధానంలో కూడా మార్పు రావడం కోసం ఐసిటి సిలబస్ను ఏపీడిఎస్సి అండ్ టెట్ విభాగంలో చేర్చడం జరిగింది. ఈ వీడియో ద్వారా ఐసిటి ఏలో ఉన్న కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాము. ఐసిటి స్టేట్ అండ్ నేషనల్ పాలసీస్ అంటే ఏమిటి? పాలసీ అనగా రూల్స్. స్టేట్లో, నేషనల్లో ఐసిటి రూల్స్ ఏమనగా దేశవ్యాప్తంగా ఐసిటి మౌలిక సదుపాయాలను క్రమబద్ధీకరణ చేయడం మొదటి పాలసీ. సెకండ్ పాలసీ ఏంటంటే ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వేతర సంస్థలలో మరియు పౌరసత్వం ద్వారా ఐసిటి సేవల వినియోగాన్ని పెంపొందించడం ఐసిటి స్టేట్ అండ్ నేషనల్ పాలసీ. లాస్ట్ పాలసీ ఏమనగా ఐసిటి ఉత్పత్తులను, అప్లికేషన్లను, సేవలను, పరిశోధన మరియు ఆవిష్కరణలను మెరుగుపరిచే విధానంను రూపొందించడం ఐసిటి స్టేట్ అండ్ నేషనల్ పాలసీస్. ఐసిటి స్టేట్ అండ్ నేషనల్ పాలసీస్ ఏమంటే ఐసిటి విధానాలను క్రమబద్ధీకరించడము, అలాగే ఐసిటి సేవలను ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఇతర సంస్థలలో ఎక్కువగా వినియోగించడము, ఐసిటి ఉత్పత్తులను, అప్లికేషన్లను, పరిశోధన మరియు ఆవిష్కరణలను మెరుగుపరచడము ఐసిటి స్టేట్ అండ్ నేషనల్ పాలసీస్. ఐసిటి పాలసీస్. ఐసిటి పాలసీస్ అనగా యాక్సెస్ కంట్రోల్ అనేది ఐసిటి యొక్క ముఖ్యమైన ఉపయోగం. యాక్సెస్ కంట్రోల్ అనగా ఐసిటి ద్వారా మనము డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు, సమాచారాన్ని ఒక చోటు నుండి ఇంకొక చోటికి పంపించుకోవచ్చు, వీడియోస్ను కానీ ఆడియోను కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు, కాంటెంట్ను ప్రజెంట్ చేయవచ్చు, సాఫ్ట్వేర్ను ఉపయోగించవచ్చు, హార్డ్వేర్ను ఉపయోగించవచ్చు, హానికరమైన సాఫ్ట్వేర్ నుండి మన డేటాను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఐసిటి యొక్క ముఖ్యమైన ఉపయోగాలు. వాట్ ఆర్ ఐసిటి రూల్స్? ఐసిటి రూల్స్ అనగా ఏమిటి? ఐసిటి రూల్ ఫస్ట్ రూల్ ఏమంటే ఐసిటిని ఎడ్యుకేషన్ విభాగంలో ఎక్కువగా యూజ్ చేయాలి. అనగా ఐసిటి వస్తువులను, ఐసిటి కాంపోనెంట్స్ను అనగా కంప్యూటర్స్ను మరియు నెట్వర్క్ను, సాఫ్ట్వేర్ను, హార్డ్వేర్ను విద్యా సంస్థలలో ఉపయోగించేటట్లు చేయడమే ఐసిటి రూల్స్. విద్యా సంస్థలలో విద్యార్థులు మరియు టీచర్స్ ఈ ఐసిటి కాంపోనెంట్స్ను ఎక్కువగా యూజ్ చేసేటట్లు క్రమబద్ధీకరణ చేయడమే ఐసిటి యొక్క రూల్. మరి యొక్క ఐసిటి రూల్ ఏమనగా ఐసిటి కాంపోనెంట్స్ను చట్టబద్ధంగా, నైతికంగా, బాధ్యతాయుతంగా మాత్రమే ఉపయోగించవలను. అది మరి యొక్క ఐసిటి రూల్. ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ అనగా ఒక సమాచారాన్ని తెలుసుకునే విధానంను లెర్నింగ్ అంటారు. టీచర్స్ కానీ విద్యార్థులు కానీ ఐసిటి కాంపోనెంట్స్ ద్వారా విద్యను అభ్యసించే విధానంను ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వారికి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఐసిటి కాంపోనెంట్స్ను యూజ్ చేస్తారు. ఈ ఐసిటి లెర్నింగ్ ద్వారా విద్యార్థుల యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. విద్యార్థులలో సృజనాత్మక మరియు ఆసక్తికరమైన విధానాలను పెంపొందించవచ్చు. ఐసిటి ద్వారా ఉపాధ్యాయులు వారి యొక్క
పాఠ ప్రణాళికలను రూపొందించుకోవచ్చు. ఉపాధ్యాయులు ఐసిటి ద్వారా విద్యార్థులకు బోధనా విషయాలను నేర్పించవచ్చు. ఐసిటి ద్వారా విద్యార్థులలో సృజనాత్మకత మరియు ఆసక్తి అనేది ఏర్పడుతుంది. ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్కు ఎగ్జాంపుల్స్ ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ అనగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ను మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ వారు డిజైన్ చేశారు. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేరు. సాఫ్ట్వేర్ అనగా ఒక యాక్టివిటీని పర్ఫామ్ చేయడానికి కావలసిన కోడ్ను సాఫ్ట్వేర్ అంటారు. ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సాఫ్ట్వేరు. ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ యాక్సెస్ అనే పార్ట్స్ ఉంటాయి. ఎంఎస్ వర్డ్ ద్వారా టీచింగ్ నోట్స్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన సమాచారాన్ని టేబుల్ ఫామ్లో కానీ డాక్యుమెంట్ ఫామ్లో కానీ సేవ్ చేసుకోవడం కోసం ఎంఎస్ వర్డ్ను యూజ్ చేస్తాము. ఎంఎస్ పవర్ పాయింట్ అనగా మన టీచింగ్ లెసన్స్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం కోసం ఎంఎస్ పవర్ పాయింట్ని యూజ్ చేస్తాము. సో మన లెసన్స్ను మనం ప్రజెంట్ చేయడం కోసం ఎంఎస్ పవర్ పాయింట్ని యూజ్ చేస్తాము. ఎంఎస్ ఎక్సెల్ అనగా అకౌంట్స్ను కానీ క్యాలిక్యులేషన్స్ కానీ అర్థమెటిక్ ఆపరేషన్స్ను కానీ పర్ఫామ్ చేయడం కోసం ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాము. న్యూమరికల్ డేటా మీద ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేస్తాము. ఎంఎస్ యాక్సెస్ ద్వారా డేటాను డేటాబేస్లో స్టోర్ చేయడం కోసం ఎంఎస్ యాక్సెస్ను యూజ్ చేస్తాము. ఐసిటి బేస్డ్ లెర్నింగ్కు అనదర్ ఎగ్జాంపుల్ గూగుల్ మీట్, జూమ్. గూగుల్ మీట్, జూమ్ అనే సాఫ్ట్వేర్స్ ద్వారా, ఇవి ఆన్లైన్ సాఫ్ట్వేర్స్. గూగుల్ మీట్, జూమ్ అనే సాఫ్ట్వేర్స్ ద్వారా మనము ఆన్లైన్గా వీడియో లెసన్ను, ఆడియో లెసన్ను, ఆన్లైన్ మీటింగ్స్ను కండక్ట్ చేయడం కోసం, ఆన్లైన్ లెసన్స్ను కండక్ట్ చేయడం కోసం యూజ్ చేసే ఆన్లైన్ సాఫ్ట్వేర్స్ను గూగుల్ మీట్, జూమ్ అంటారు. గూగుల్ క్లాస్ రూమ్ అనేది కూడా ఆన్లైన్ గూగుల్ ప్రోడక్ట్. ఈ గూగుల్ క్లాస్ రూమ్ ద్వారా స్టూడెంట్కు మనము టీచింగ్ నోట్స్ను సెండ్ చేయడం కోసం, అలాగే ఆన్లైన్ వీడియో లెసన్స్ను ప్రజెంట్ చేయడం కోసం, ఆన్లైన్ మెటీరియల్స్ను పాస్ చేయడం కోసం, స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ను మెయింటైన్ చేయడం కోసం ఈ గూగుల్ క్లాస్ రూమ్ అనే యాప్ను యూజ్ చేస్తాము. నెక్స్ట్ లెర్నింగ్ మెకానిజం గూగుల్ ఫామ్స్. గూగుల్ ఫామ్స్ ద్వారా స్టూడెంట్కు ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, ఆన్లైన్ అప్లికేషన్స్ను కానీ, స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ కానీ, స్టూడెంట్కు క్విజెస్ కానీ, స్టూడెంట్కు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, ఇలా ఆన్లైన్ ఏవైనా ఆన్లైన్ యాక్టివిటీస్ను కండక్ట్ చేయడం కోసం గూగుల్ ఫామ్స్ యూజ్ చేస్తాము. గూగుల్ ఫామ్స్ ద్వారా స్టూడెంట్కు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయవచ్చు. టీచ్మెంట్ అనేది కూడా ఆన్లైన్గా స్టూడెంట్స్కు ఆన్లైన్ క్లాస్ ప్రజెంట్ చేయడం కోసం, ఆన్లైన్గా వీడియోస్ను కానీ టీచింగ్ మెటీరియల్స్ను కానీ షేర్ చేయడం కోసం రూపొందించబడిన యాప్ను టీచ్మెంట్ అంటారు. కహూత్ అనేది కూడా ఆన్లైన్ బేస్డ్ లెర్నింగ్కు ఎగ్జాంపుల్. కహూత్ ద్వారా స్టూడెంట్కు పజిల్స్ కానీ, క్వశ్చన్ ఆన్సర్స్ కానీ, ఎగ్జామ్స్ను రూపొందించడం కోసం యూజ్ చేసే యాప్ను కహూత్ అంటారు. కహూత్ ద్వారా స్టూడెంట్కు ఆన్లైన్ ఎగ్జామ్స్ను కండక్ట్ చేయవచ్చు. క్విజెస్, పజిల్స్, క్వశ్చన్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ను స్టూడెంట్కు కండక్ట్ చేయవచ్చు. ఐసిటి యొక్క ముఖ్యమైన గోల్ ఏంటి? ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క ముఖ్యమైన విధానం ఏమిటి అనగా, ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క ముఖ్యమైన గోలు క్రియేషన్ ఆఫ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఫ్రెండ్లీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను, యూజబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను టీచర్ స్టూడెంట్కు క్రియేట్ చేయడం కోసం యూజ్ చేసే ఆన్లైన్ టెక్నాలజీనే ఐసిటి బేస్డ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటారు. క్రియేషన్ ఆఫ్ గుడ్ అండ్ నాలెడ్జబుల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కోసం ఐసిటి విధానంను టీచింగ్ విధానంలో యాడ్ చేయడం జరిగింది.
లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనగా ఏమిటి? లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనగా స్టూడెంట్స్ భిన్నమైన సంస్కృతులను, భిన్నమైన నాలెడ్జ్లను, భిన్నమైన లాంగ్వేజెస్ను నేర్చుకునే విధానంను లర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. టీచర్స్ కంపల్సరీగా స్టూడెంట్స్కు గుడ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయాలి. గుడ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్ ద్వారా ఒక స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ను పెంపొందించవచ్చు. అందుకోసం టీచింగ్ లర్నింగ్ ఎన్విరాన్మెంట్లో ఐసిటి అనే సబ్జెక్ట్ను యాడ్ చేయడం జరిగింది. Ways to teachers can create a positive learning environment. టీచర్స్ ఏ విధంగా పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తారు? అందుకు కావలసిన విధి విధానాలు. ఫస్ట్ది ఏమనగా స్టూడెంట్ యొక్క నీడ్ను ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ది ఏమనగా సెన్స్ ఆఫ్ ఆర్డర్ను, స్టూడెంట్ యొక్క సెన్స్ ఆఫ్ ఆర్డర్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఎవ్రీడే స్టూడెంట్స్ గ్రీట్ చేసేటట్లు విధానంను రూపొందించాలి. స్టూడెంట్స్కు ఈజీగా కాన్సెప్ట్స్ను ప్రజెంట్ చేయడం ఎలా అనేది ఆలోచించాలి. స్టూడెంట్స్ను రివార్డింగ్ చేసే విధానంను స్టాప్ చేయాలి. అలాగే స్టూడెంట్స్ను జడ్జ్ చేసే విధానంను స్టాప్ చేయాలి. అలాగే ఆన్లైన్ గేమ్స్ యాక్టివిటీస్ను సబ్జెక్ట్ నందు రూపొందించాలి. ఎక్కువగా స్టూడెంట్స్కు కావలసిన సబ్జెక్ట్ యొక్క ఆన్లైన్ గేమ్స్ను యాక్టివిటీస్ను కండక్ట్ చేయాలి. ఈ 8 వేస్ ద్వారా టీచర్స్ పాజిటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయవచ్చు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎడ్యుకేషనల్ గేమ్స్ అనేవి ప్రముఖ పాత్రను వహిస్తాయి. ఎడ్యుకేషనల్ గేమ్స్ను రూపొందించడం కోసం కహూత్, గూగుల్ ఫార్మ్స్, గూగుల్ డాక్యుమెంట్స్, గూగుల్ క్లాస్ రూమ్ అనే యాప్స్ ద్వారా ఎడ్యుకేషనల్ గేమ్స్ను కండక్ట్ చేయవచ్చు. కహూత్ అనేది ఎడ్యుకేషనల్ గేమ్స్ను రూపొందించడానికి కావలసిన ఒక అప్లికేషను. కహూత్ అనే అప్లికేషన్ ద్వారా గేమ్ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయవచ్చు. కహూత్ అనే అప్లికేషన్ ద్వారా స్కూల్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ లెర్నింగ్ గేమ్స్ను రూపొందించవచ్చు. కహూత్ ద్వారా మల్టిపుల్ చాయిస్ క్విజెస్ను, పజిల్స్ను, సింపుల్ క్వశ్చన్ ఆన్సర్స్ను రూపొందించవచ్చు. కహూత్ అనేది వెబ్ బ్రౌజర్లో అవైలబుల్ అయ్యే ఒక అప్లికేషన్. అలాగే కహూత్ యాప్ ద్వారా కూడా మనము గేమ్ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేయవచ్చు.